చెప్తాను ఒక నా అబ్జర్వేషన్. మనం ఇంజనీరింగ్ కు సంబంధించి ఫీజు దోపిడీ గురించి చర్చిస్తున్నాం. ఈ నర్సరీ ఫస్ట్ క్లాస్ నుంచే ఫీజు దోపిడీ అయింది, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ 1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000 తక్కువ కట్టట్లేదు. దాని మీద నిజంగా చెప్తారా ఇంజనీరింగ్ ఒక్క నిమిషం చాలా ఇంపార్టెంట్ మాట. ఈ ఇంజనీరింగ్ అయినా ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కొంత యూనివర్సిటీ నామ్స్ ప్రకారం జీతాలు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తున్నారు ఇవ్వట్లేదు వేరే సంగతి. కానీ ఒకటో తరగతి రెండో తరగతి చెప్పేది మాక్సిమం ఒకటో తరగతి రెండో తరగతి కూడా 1,00,000 రూపాయలకు తక్కువ హైదరాబాద్ లో ఏ స్కూల్ లేదు. దీని గురించి ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పనండి. ఒక్క నిమిషం మీరు మధ్యలో ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి వెంకటస్వామి గారు. ఒక్క నిమిషం. అవును అదే నేను చెప్తున్నా. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. అరే ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ కదా. నాకు 7 సంవత్సరాల 7వ తరగతి చదువుతున్న కిడ్ ఉన్నాడు. నేను చెప్తున్నా నా బాధ కూడా నేను చెప్తున్నా. ఇంకా ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత నా బాధ చెప్తా. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో హైదరాబాద్ లో చాలా ఫీజు దోపిడీ జరుగుతుంది. విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీ నేతలు కానీ ఎవరు దాని మీద మాట్లాడట్లేదు. దాని మీద కూడా మాట్లాడాలంటారు. ఇంజనీరింగ్ తో పాటు ఫస్ట్ క్లాస్ కి 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు ఈజ్ హారిబుల్. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పి 3,00,000, 4,00,000 చాలా మసూన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని మీద కూడా జరగాలి. దీని మీద ఎంత అయితే జరుగుతుందో, ఎందుకంటే ఫస్ట్ టు 10th చదువుతున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో, సిటీలో అయితే దోపిడీ, సిటీ అనే కాదు జిల్లా కేంద్రాల్లో కూడా ఆ దోపిడీ. ఆ తల్లిదండ్రులు అయితే తెలుస్తుంది, ఓకే ఐ కెన్ అఫోర్డ్, నో ప్రాబ్లం. కానీ అఫోర్డ్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించండి చెప్తున్నా. దీని మీద ఇంతసేపు డిస్కషన్ జరిగింది కదా. ఫస్ట్ టు 10th దాని మీద కూడా ప్రైవేట్ స్కూల్స్ ఫీజు దోపిడీలు ఎక్కడో ఆటెక్కనో ఇదో అదో అని చెప్తున్నారు కదా. దాని మీద చర్చ జరగాలి. ఎస్ వెంకటస్వామి గారు ఇప్పుడు చెప్పండి. ఒకటి చెప్పనా సార్, ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులో 50% కూడా ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు లేదు. ఆ ఫీజులో 4 సంవత్సరాల వరకు ప్రభుత్వం ఇవ్వదు. అయినా కూడా ఎన్నో బాధలు కోర్చేసి చాలా అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక గౌరవం కాపాడుకుంటూ, రాష్ట్ర గౌరవం కాపాడుకుంటూ ప్రైవేట్ కళాశాలలు బయటికి మాట్లాడకుండా చాలా గుంభనంగా కళాశాలలు నడుపుతున్నారు. అటువంటి నడిపే దాంట్లో వచ్చేసి మీరు మాఫియా అని, నాకు ఇది తెలుసు అని, నాకు అది తెలుసు అని మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాం? మేము బాధలు పడాలి, మీకు సపోర్ట్ చేయాలి. మీరు వచ్చేసి రాజకీయ వాగ్దానం అన్నిటికీ బలిపట్టులం కావాలి. ఇన్ని జరుగుతుంటే కూడా మళ్ళీ మీరు ఏదో మేము మాఫియా అది మేము కత్తి వెంకటస్వామి గారు స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనం చర్చించాలి. అక్కడ కూడా చాలా మంది తల్లిదండ్రులు విపరీతమైన దోపిడీ. ఇక్కడైనా ప్రొఫెసర్ ఆ 1వ తరగతి చెప్పేది నాకు తెలిసి 10th పాస్ అవుతారో లేదో, ఆ ఎల్కేజీ ప్లే స్కూల్లో 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు 1,00,000 రూపాయలు అడుగుతారు. దాని సంగతి ఏంది అసలు? ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో బస్ ఫీజు అంతా కూడా లేదు, కళాశాల వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, రమేశ్వరరావు గారు మీరు ఆగండి. వెంకటస్వామి గారు చెప్పండి. చెప్పండి.